హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. అందుకే మరో కొత్త వీడియోతో ఈరోజు మీ ముందున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి నేనైతే విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్కి వెళ్ళానండి. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఆ ఎంజాయ్మెంట్ని అలాగే అక్కడ ఉన్న ప్లేసెస్ని అంతటినీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఉంది కదా, చూసారు కదా, ఇది పున్నమి పార్క్ అండి. పున్నమి ఘాట్ అని కూడా అంటారు. దీనికి వచ్చి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే కనుక ఇదంతా పార్కింగ్ ప్లేస్. మీరు పున్నమి పార్క్ కనుక వెళ్ళాలనుకుంటే అక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని 10 రూపాయలు ఎంతో ఉంటుంది. అది టికెట్ తీసుకొని ఇలా రావచ్చండి పార్క్కి. ఇక్కడ నుంచి మీరు భవానీ ఐలాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళాలనుకుంటే. సో ఈ రోడ్డు చివర చూసారు కదా, అక్కడ ఒక లాంచీ అనేది ఉంటుంది. ఇది ఏపీ టూరిజం ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదంతా మనం వచ్చాం కదండి, ఆ ప్లేస్ అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తున్నాను కదండి, ఈ బోర్డు. అది ఇక్కడ లాంచ్ ఎదురుగా ఒక టికెట్ కౌంటర్ కనిపిస్తుంది చూడండి. అదొక లాంచీకి టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుందండి. సో ఇది డ్రాపింగ్ అండ్ పికప్ కోసం కూడా అటువైపు నుంచి కూడా పనికొస్తుంది ఈ టికెట్ అనేది. సో ఇదైతే 9కి ఎంట్రన్స్ ఉంటుందండి, 9 o'clockకి. అలాగే 6:30 కల్లా క్లోజ్ అవుతుంది. మీరు నైట్ స్టే చేయాలనుకుంటే కనుక అక్కడ రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. మేము రూమ్ బుక్ చేసుకున్నాం కానీ ఈవినింగ్ కల్లా వచ్చేస్తామండి మేమైతే. సో ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం కదా, లోపలికి ఎంట్రన్స్ ఉంది ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఈ లాంచీలో మనం అవతల వైపుకి వెళ్ళబోతున్నాం. చూసారుగా, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ఐలాండ్ అండి. ఇది కృష్ణా నది మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఒక 10 నిమిషాల్లో అవతల వైపుకి వెళ్ళిపోతాం. సో చూసారు కదండి, మా కృష్ణమణి చాలా అందంగా ఉంటుంది, చాలా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడైతే కనుక మనం మరో 5 నిమిషాల్లో వెళ్ళిపోతున్నామండి. మీకు అక్కడ ఒక హౌస్ లాగా కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ అనేది, ఐలాండ్కి ఎంట్రన్స్ అనేది అదే. సో ఇక్కడైతే ఈ లాంచీలో వెళ్ళేటప్పుడు సేఫ్టీ సూట్స్ అనేవి మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడైతే మనం వచ్చేసాం. ఇదైతే మనల్ని ఇక్కడ దించేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుందండి. 6:30కి మాత్రం లాస్ట్ లాంచీ ఒకటి ఉంటుంది. సో లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా లాస్ట్ లాంచీకి ఆ టైంకి వచ్చేయచ్చు. నైట్ స్టే చేయాలనుకుంటే కనుక రూమ్ ఒకటి బుక్ చేసుకోవాలండి. సో ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ అండి, స్వాగతం పలుకుతూ ఉంటుంది. అలాగా వెళ్తే లెఫ్ట్ సైడ్ కనుక వెళ్తే కనుక మీరు ఈ ప్లేస్ అనేది టికెట్ అదే కాటేజ్ అనేది బుక్ చేసుకుంటే కనుక రూమ్ అనేది ఇక్కడ రిసెప్షన్ అండి అదంతా. చూసారు, ఇలా అయితే వెళ్తే కనుక ఇక్కడ నుంచి కాటేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. రూమ్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి రూమ్కి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి అప్పుడు బయటకు వస్తున్నాం.
ఇప్పుడు వచ్చేసి రూమ్ అనేది ఇలా ఉందండి, చాలా నీట్గా ఉంచారు. మెయింటెనెన్స్ అది చాలా బాగుంది. ఒకవేళ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనేసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది కాటేజ్ అనేది. సో ఇదైతే ఉంది కదా, మీకు లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నుంచి మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చండి ఈ గార్డెన్ ఏరియాలోకి. ఇది వచ్చేసి బాల్కనీ ప్లేస్ అండి. వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రూమ్ అనేది బుక్ చేసుకోలేదు, సో ఇప్పుడు బుక్ చేసుకుంటున్నాం. వ్యూ పాయింట్ అనేది చాలా చాలా బాగుందండి. ఇక్కడైతే మాత్రం చూస్తున్నారు కదా మీరే, సీనరీ అది చాలా చాలా అందంగా ఉంది. ఫొటోస్కే కానీ ఆడుకోవడానికే కానీ చాలా చాలా బాగుందండి. పిల్లలు ఉన్న వాళ్ళకి, నైట్ స్టే చేసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆడుకోవడం, లేదంటే పార్టీస్ కానీ ఏవో ఒకటి ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కోసం వస్తారు ఇక్కడికి. సో ఇప్పుడైతే నేను మీకు ఒక డోర్ చూపించాను కదా, ఆ లోపల నుంచి గార్డెన్ ప్లేస్లోకి ఇలా వచ్చేయచ్చు. సో చూసారు కదా, ఇదైతే చాలా బాగుంది. ఇది వచ్చేసి మన బాల్కనీ ప్లేస్ అండి. అక్కడి నుంచి మీకు వ్యూ మొత్తం క్లియర్గా కనిపించింది. ఇంకా ఇది వచ్చేసి ఈ బొమ్మ అనేది చాలా బాగుందండి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంది. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అనేవి అయితే దిగేసాం మేమైతే. ఇప్పుడు వచ్చేసి చిన్న వీడియో అయితే తీసుకున్నానండి. మా బాబు అలాగే మా తోటికోడలతో చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఆడైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాడని అనుకుంటున్నాను ఇప్పుడైతే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మా రూమ్ నుంచి ఇది ఫ్రంట్ సైడ్ అండి, ఫ్రంట్ డోర్ నుంచి ఇది వచ్చేసి పార్క్ ఇలా ఉంది. చిన్న చిన్న బొమ్మలతో ఏంజల్స్ అలాగే విగ్రహాలతో ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే కనుక మీకు రైట్ సైడ్న జిమ్ అనేది కనిపిస్తుంది. చూసారుగా, ఇదైతే అవుట్డోర్ జిమ్ అండి. ఇప్పుడైతే మీకు ఒకటి చూపించబోతున్నాను. ఇదైతే చూసారు కదా, ఐరన్ స్క్రాప్ ఉంటుంది కదండి, దాంతో దుర్గమ్మ విగ్రహాన్ని అయితే చేశారు. చాలా అందంగా ఉంది చూడడానికి, చాలా బాగా కూడా చేశారు. ఇది వచ్చేసి అవుట్డోర్ జిమ్ అండి. నైట్ స్టే చేసే వాళ్ళ వాటికి ఉపయోగపడుతుందని ఇక్కడ ఇలా చేసినట్టున్నారు. చాలా బాగుంది. మ్యాక్సిమం సమ్మర్ హాలిడేస్లో వాటిల్లో ఇక్కడ ట్రిప్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. చాలా 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 బాగుంటుంది. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, అలాగే ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్ అనేవి. సో ఇవన్నీ కాటేజెస్ అండి. ఇవన్నీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే కనుక సో మీకైతే అక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా, మీకు రైట్ సైడ్న ఒక ప్లేస్ కనిపిస్తుంది కదండి. ఇదైతే స్పీడ్ బోట్ అలాగే బోటింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి, గేమ్స్ అనేవి, రైడ్స్ అవండి ఇవన్నీ. సో మేమైతే కనుక లాస్ట్లో ఎక్కాలని అనుకుంటున్నాం. అలాగే స్పిన్ బాల్, వాటర్ బాల్ ఉంటుంది కదండి, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉందండి. సో ఇది వచ్చేసి ఇక్కడేమో
నైట్ 7:30 to 8 మధ్యలో లైట్ షో అనేది జరుగుతుంది మీకు వాటర్లో అనేది. సో నైట్ స్టే చేసే వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తారండి చాలా క్లియర్గా. ఎందుకంటే నార్మల్గా అయితే 6:30 కల్లా క్లోజ్ అయిపోతుంది కదా, నైట్ స్టే చేసే వాళ్ళు మాత్రమే చూస్తారు ఇక్కడ నుంచి క్లియర్గా. సో ఇదంతా ఫోటోషూట్ ప్లేసెస్ అండి. ఫొటోస్కి అయితే చాలా బాగుంటాయి. లాస్ట్ టైం మేము వచ్చేదైతే ఫొటోస్కే వచ్చాము, ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఫొటోస్కే వచ్చాము. చాలా బాగున్నాయి ఫొటోస్ అనేవి, మీతో షేర్ చేసుకుంటాను కూడా వాటిని కూడా. సో ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే కనుక ఇదైతే చూసారుగా ఒక స్తూపం లాగా ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి మీకు. లెఫ్ట్ సైడ్ ఒకటి, అలాగే రైట్ సైడ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి గ్లాస్ రెస్టారెంట్ అండి. మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడే భోంచేసాం. ఫుడ్ అనేది చాలా బాగుంది. ఇంకా ఇది మీకు లెఫ్ట్ సైడ్ కూడా ఒక రెస్టారెంట్ ఉందండి. మీరు ఫుడ్ కనుక తెచ్చుకోవాలనుకుంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే చాలా రూట్స్ ఉన్నాయి, మీరు తిరగాలే కానీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మొత్తం. ఈ రూట్స్ అన్నీ ఎక్కడి నుంచి అయినా లాస్ట్కి మాత్రం స్టాప్ అవుతాయి. 6:30 కల్లా క్లోజ్ కాబట్టి ఆ టైం అనేది చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని తిరగాలి. ఇంకా ఇవి వచ్చేసి మొత్తం అంతా ఫోటోషూట్స్కి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే పిక్నిక్కి కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ వాటికి చాలా బాగుంటుందండి. బోట్ పార్టీస్, అదే బోట్లో పార్టీస్ అవి చేసుకుంటారు కదా, వాటికి చాలా బాగుంటుందండి. ఈ ప్లేసెస్ వచ్చి న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఫోటోషూట్స్కి వాటికి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ వచ్చేసి. ఇంకా మేమైతే కనుక కరోనాకి ముందు టైంలో వచ్చామండి. ఇప్పుడు వచ్చేసి కాస్త మెయింటెనెన్స్ అనేది కాస్త జరుగుతున్నది. ఇదైతే చూసారు కదా, ఆ టైంలో మేము వచ్చిన టైంలో అయితే ఇది చాలా 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 అందంగా ఉందండి. ఆ పిక్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మెయింటెనెన్స్ అవుతున్నట్టుంది కరోనా టైంలో కదండి. ఇది వచ్చేసి లాస్ట్ టైం పిక్ అండి. ఆ ప్లేసెస్ కానీ అవి చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ అనేది అలా జరుగుతూ ఉంది కాస్త. సో జనాలు రావడం కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడిప్పుడే. సో ఎదురుగా అయితే మీకు కనిపిస్తుంది కదా పార్క్ అనేది, చిన్నపిల్లలది ఇదంతా.
ఇక్కడ ఫోటోషూట్ అనేది చేసుకుంటున్నాం. సో చూసారుగా బాల్కనీలో. ఇప్పుడు వచ్చేసి మనం గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నాం. సో ఎండ ఎక్కువ ఉండడం చేత ఫొటోస్ అనేది అంత క్లియర్గా రాలేదు. సో ఈ ప్లేస్లో అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయండి ఫొటోస్ అనేవి. చెట్టు కూడా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి ఇదైతే ఉంది కదా, మీకు ఇందాక చూపించాను కదండి స్పీడ్ బోట్ అలాగే స్పిన్ బాల్ అవన్నీ ఉన్నాయని. సో ఆ ప్లేస్ ఇది వచ్చేసి. సో ఇక్కడ కూడా ఫోటోషూట్స్ అనేవి తీసుకున్నామండి. దీని వచ్చేసి మా హస్బెండ్ అండి. సో ఫొటోస్లోను వీడియోస్లోను చిన్న చిన్నవి క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా షేర్ చేసుకున్నా. సో ఇదైతే చూసారు కదా, స్పీడ్ బోట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇది అనేది మేము కూడా ఎక్కాలని అనుకున్నాం, కాకపోతే అప్పుడే ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, వామిటింగ్ కూడా అవుద్దేమో అన్న భయంతో ఎక్కలేదు. స్పిన్ బాల్ అనేది ఇప్పుడు ఎక్కుదాం డ్రెస్ చేంజ్ చేసుకున్నాక. బాబు అయితే చూసారు కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి బాల్కనీలో అయితే ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కాకపోతే మా హస్బెండ్ వచ్చేసి వీడియో తీశారండి. అంత క్లియర్గా రాలేదు ఎండ వల్ల. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి ఈ స్పిన్ బాల్ అనేది ఎక్కామండి. ఇది ఎక్కాలంటే కనుక పిన్స్ కానీ అలాంటివి ఏవి ఉండకూడదు కదా, పంచర్ అవుతుందనేసి. సో వాటిని మొత్తాన్ని తీసేసి పెడుతున్నా. సో అందుకనే మా అవతారాలు మీకైతే చూపించట్లేదు. ఒకసారి మాల్లో మాత్రం చిన్న స్పిన్ బాల్ అనేది ఎక్కామండి. అక్కడ రౌండ్గా ఉంటుంది. దీని లోపల అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం, కానీ బయటకు వచ్చేసరికి ఫుల్గా చెమటలు అవి పట్టేసి చాలా చిరాకు అనిపించింది. కానీ లోపల మాత్రం చాలా ఎంజాయ్ చేసాం, మీరే చూస్తున్నారు కదా. దీంట్లో నిల్చున్నది తక్కువ, పడేదే ఎక్కువ అండి. తోటకోడలు నేను వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. లోపల మాత్రం చాలా బాగుంది, కానీ బయటకు రాగానే మాత్రం చెమట చిరాకు చాలా చిరాకుగా ఉంది. నెక్స్ట్ టైం వచ్చేసి స్పీడ్ బోట్ కూడా ఎక్కుదామని చెప్పి చూస్తున్నాం. అయితే కనుక మాకు 6:30 అయితే అయిపోయిందండి. సో లాస్ట్ లాంచీ ఉంటుంది కదా, దానికైతే వెళ్ళాం మేము. మనం ఆల్రెడీ టికెట్ అనేది తీసుకున్నాం కదా డ్రాపింగ్ అండ్ పికప్కి. సో ఇప్పుడైతే టికెట్ అనేది తీసుకోకర్లేదు, లాంచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఉన్న ప్లేస్కే మళ్ళీ వస్తున్నాం.
ఇలాంటి ప్లేసెస్లో వాటర్లో వెళ్ళేటప్పుడు సేఫ్టీ షూట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి మన సెక్యూరిటీకి. ఇక్కడి నుంచి మనం లాంచీ స్టార్టింగ్ ఎక్కాం కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఈ ప్లేస్ వచ్చేసి చూపించాను కదా, ఇది స్టార్టింగ్లో, దీన్నే పున్నమి ఘాట్ అంటారు. ఇక్కడ ఫంక్షన్స్ కూడా జరుగుతుంటాయి. ఈరోజు కూడా ఏదో ఫంక్షన్ జరుగుతుందండి అక్కడ. సో దీని రైట్ సైడ్ వచ్చేసి 12D షో అనేది ఒకటి ఉంది. థ్రిల్ అండ్ హర్రర్ షో అనమాట ఇది. సో పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అండి టికెట్. మేమైతే థ్రిల్ని ట్రై చేస్తాం, చాలా బాగుంది. దీని లోపల వచ్చేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నా. చూసారుగా, పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇది 12D షో. మేమైతే మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ టైం వచ్చేసి హర్రర్ కూడా ట్రై చేస్తామండి. దీని లోపల వచ్చేసి చూసారు కదా, ఇలా ఉంది. సీట్స్తో కూర్చొని బెల్ట్ అనేది ఇస్తారు. సో మనమైతే ఈ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారుగా, ఈరోజు మొత్తం అయితే నాకు ఇలా గడిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.